థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు ఇది పడేసుకున్నట్టున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, మంచి ఐడియానే. రేపు ఉదయాన్నే నాకు ఫుల్ పేజ్ పంపించు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హాయ్. నేను రూమ్ నెంబర్ 706లో ఉన్నాను. ఓ ఓ అన్నట్టు అది కిచెన్. ఓ యా, నాకు అవి పంపించగలరా? ఫుల్ పేజ్. ఉదయాన్నే నేను దాన్ని రివ్యూ చేయగలుగుతాను. ఓకే, యా, ఆల్ రైట్, థ్యాంక్ యూ. నేను కూడా థ్యాంక్ యూ. నేను నిజంగా రావాలని ఆశించా. లాస్ట్ గెస్ట్ వెళ్ళిపోయే వరకు మమ్మల్ని ఆపేశారు. ఎప్పుడు ఎవరో ఒకరు ఉండిపోతూ ఉంటారు. డ్రింక్. ఓ దీన్ని కొట్టేశావా? యుద్ధంలో గెలిచినవి. ముందు నీ బ్యాక్ ప్యాక్ తీసే. ఓ నీ వయసు ఎంత? 33. ఓ, నువ్వు ఇంకా చిన్నవాడు అనుకున్నా. ఓ కూల్. బై ది వే, నా పేరు ఎలియట్. సోఫీ. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే సిటీలో ఉంటాను. అంటే నాకు కాస్త అది సెలవు కోసమా? అలాంటిదే. యా. మరి మీరు ఏం పని చేస్తారు? అది ముఖ్యమా? అది ముఖ్యం కాదులేండి.
నేను ఇంతకుముందు ఇలాంటిది చేశానని చెప్పలేను. కావాల్సినంత టైం తీసుకో. ఓకే, నేను ఇక వెళ్ళాలి. నువ్వు నిద్రపో. ఏమైనా ఆర్డర్ చేసుకుని తిను. లేదు, మరేం పర్లేదు. నేను కూడా వెళ్ళాలి. నిజంగా చెప్తున్నాను, ఉండు. నువ్వు నిన్న రాత్రి చాలా బాగా పనిచేసా. బహుశా నేను మళ్ళీ కలవాల్సి రావచ్చు. బహుశానా? బహుశా కలవచ్చు. నీకు మెసేజ్ చేస్తాను. అమ్మా ఆగు, నాకు తెలుసు నీకు కాల్ చేసి ఉండాల్సిందే. ఇలా అయితే ఎలా చెప్పు? నేను చాలా కంగారు పడ్డాను. ఎక్కడున్నావు నువ్వు? పనిలో క్లయింట్స్తో కనెక్షన్స్ కలుపుతున్నాను. రాత్రంతానా? లేదు, నేను ఒక వర్కర్ రూమ్లో పడుకున్నాను. నేను మెట్ల మీద నుంచి పడిపోయి ఉంటే నువ్వు ఇంటికి వచ్చేసరికి నేను కింద పడి ఉంటే ఏం చేసేవాడివి? నువ్వు ఎందుకలా అంటున్నావు? నువ్వు అలా మాట్లాడుకో. అమ్మా, ఐఎమ్ సారీ. ఓకే, ఐఎమ్ సారీ. ఆల్ రైట్. నీకు ఆకలేస్తుంటుంది. ఎగ్స్ కావాలా? లేదు, నేను పొద్దునే తినాలే, కాస్త పడుకోవాలి. ఓకే, ఇది
కంపు కొడుతుంది, నీ బట్టలు ఇస్తావా? ఉతుకుతాను. అది అమ్మాయా? దేవుడా, నీతో నీతో ఉంటే ఏదో డిటెక్టివ్ తో ఉన్నట్టుంది. ఇది కూడా ఇవ్వు. నీకొక చక్కటి అమ్మాయి కలిసిందేమో అని అనుకున్నాను. లేదమ్మా, ఏ అమ్మాయిలు లేరు. Hey, Elliot, that was hot. అవును, చాలా హాట్గా. నిన్ను మళ్ళీ ఎప్పుడు కలవచ్చు? Hey, handsome. హే, ఈ వీకెండ్ ప్యారిస్ వెళ్ళాలనుందా? ఎందుకు? ప్యారిస్ నాకు తెలియని కొత్త హాట్ రెస్టారెంటా? లేదు, ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంది. పని కోసం వెళ్తున్నాను కొన్ని రాత్రులు. సో నువ్వు నాతో వస్తావేమో అని అన్నాను. ఆగు, సీరియస్గా అంటున్నావా? నీకు పరీసియన్ బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? నాకు అక్కడ నువ్వు కావాలి. విషయం ఏంటంటే నేను ఈ వీకెండ్లో పని చేయాలి. ఒంట్లో బాగాలేదని కాల్ చేయి. చాలా సరదాగా ఉంటుంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. నీకు కొన్ని ఫ్లైట్ టికెట్స్ పంపుతా. సో నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు, ఓకే? ఓకే. అసలు నమ్మలేకపోతున్నాను. నేను కొంచెం ముందు ఫ్లైట్ ఎక్కాల్సి వచ్చింది. సీ యూ సూన్.
చాలు. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. ప్రయాణం ఎలా జరిగింది? వెల్, ఒక క్షణం నేను సెక్స్ కోసం స్మగుల్ చేపడుతున్నాను అనిపించింది. కానీ విమానంలో ఆ చిన్నిపాట్లోకి వెళ్ళగానే ఇంకేం పట్టించుకోలేదు. నువ్వు సెక్స్ కోసం స్మగుల్ చేయబడలేదని నీకెలా తెలుసు? నన్ను నన్ను మొదట షవర్ కూడా చేసుకొనివ్వవా? మర్షి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిందేమో. ఎలాగో ఆ సెక్స్ విషయం పూర్తయింది కదా. మేబీ అనుకుంటా. వెల్, మనం నీ పని కోసం ఇక్కడున్నాం. నువ్వు ఏం చేస్తున్నావో నాకు ఇప్పటికీ ఏం తెలీదు. ఫార్మస్యూటికల్ కంపెనీస్కి మార్కెటింగ్ చేస్తూ ఉంటాను. అవునా? యా, నేను వాటికి పార్ట్నర్ని కూడా. నువ్వు స్కూల్లో అదే చదువుకున్నావా? యా, వెల్, మార్కెటింగ్ చదివా, కానీ చెప్పాలంటే డ్రగ్స్ మార్కెటింగ్ చేస్తానని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. నేను కాలేజీ పూర్తి చేయలేదు. అందరూ చదువుకోలేరు. అయినా అది పూర్తి చేస్తుంటే నా జీవితం ఎలా ఉండేదో అనిపిస్తూ ఉంటుంది. నేను కేవలం ఒక సెమిస్టర్కి వెళ్ళాను, అక్కడితో ఆపేశాను. ఎందులో చదివావు? బిజినెస్ క్లాసెస్. మా అమ్మ గర్వపడాలని ట్రై చేశాను. మీరు బాగా క్లోజా? యా ఆమె న్యూయార్క్లో ఉంటారా? యా అంత దూరం ఏం కాదు. అదొక వరం, అలాగే శాపం కూడా. యా. గుడ్ ఈవినింగ్. తాగడానికి ఏమైనా తీసుకురానా? ఒక బాడియో బాటిల్. మీ చాయిస్ ఎక్సలెంట్గా ఉంది మేడం. థ్యాంక్ యూ. జూమాండర్ అంటే నా ఫ్రెండ్ నాకు నేర్పించిన ఒకే ఒక్క మాట. కొన్నిసార్లు అది బాగా పనికొస్తుంది. వెల్, హార్డ్గా ఉన్నావా? సో షాంపియన్ బాటిల్స్ని దొంగిలించడం కాకుండా నీకేదంటే ఎక్కువ ఇష్టం? వెల్, కొన్నిసార్లు నన్ను నేను ఒక ఫోటోగ్రాఫర్నని అనుకుంటూ ఉంటాను. అంటే అందులో మరి ఎక్కువేం చేయలేదనుకో. నేను దాని గురించి చాలా ఆలోచిస్తుంటాను. ఓ మై గాడ్, నన్ను ఒక లేఖిగాడ్ అనుకుంటున్నావు కదా. కాలేజ్ డ్రాప్ అవుట్, ఏ హాబీ లేదు, అలాగే ఒక క్యాటరర్ వెయిటర్గా పనిచేస్తుంటే కలిసావు. సో వాట్? నిజానికి బహుశా నీ వెంట పడేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు నువ్వు ఎంచుకోవటానికి. మేబీ వాళ్ళు హాట్ కాకపోవచ్చు. లేదా మంచి పడక సుఖం ఇవ్వలేకపోయి ఉండొచ్చు. మేబీ.
హై స్కూల్లో నా గర్ల్ ఫ్రెండ్ నాకంటే పెద్దది. నా తరపున అమ్మకి థ్యాంక్స్ చెప్పు. చెప్తాను. సో నీకు యునో ఫ్యామిలీ, పిల్లలు, ఇదే థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. చాలు. మీకు ఇంకేమైనా కావాలా మేడం? మేము ఒక గాడ్ క్రస్తో మొదలు పెడతాం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. సో నీకంటే పెద్దదైన ఓ గర్ల్ఫ్రెండ్ గురించి చెప్పు. లేదు 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 లేదు, మంచి ప్రయత్నం. నా ప్రశ్నను అవాయిడ్ ఏ చేయలేదు. ప్రశ్న? ఫ్యామిలీ, పిల్లలు, భర్త. అది నీకెందుకు? నీకు పెళ్ళై ఉంటే ఏమో తెలీదు, తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకు? మరొకరి భార్యతో సంబంధం నాకెందుకు తప్పు అనిపిస్తోంది? మేమిద్దరం వేరే వాళ్ళతో కలవచ్చని ఒక ఒప్పందం చేసుకుని ఉంటే, అంటే మేము వేరే వాళ్ళతో సెక్షువల్ కనెక్షన్ పెట్టుకుని ఉంటే, నేను కలిసిన వ్యక్తుల గురించి చెప్తుంటే వినడం తనకి ఇష్టం అంటే ఏమంటా? నేను పెళ్లి చేసుకోలేదు. దేవుడా, నిజమా? మీరు అడిగిన డిష్ ఇదిగోండి, ఎంజాయ్ చేయండి. గుడ్ డే. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూద్దు కానీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది అడిగి తీరాలి. నువ్వు ఒకసారి పడుకున్న వ్యక్తిని ప్యారిస్ తీసుకొస్తుంటావా? సాధారణంగా వాళ్ళని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి ముందు 2 సార్లు కలుస్తుంటాను. Mon ami, mon trésor éternel. Embrasse-moi, mon chéri. Toujours toi, jamais adieu. Chanson d'amour, chanson de toi. Dans tes yeux, je me perds. Ton amour, mon trésor éternel. Embrasse-moi, mon chéri. Jamais adieu. Chanson d'amour, chanson de toi. మంచి ఎక్స్పీరియన్స్.
మీటింగ్ తర్వాత కలుద్దాం. నువ్వు వెళ్ళి తీరాలా? ఇదిగో ఓ నో, ఇట్స్ ఓకే. ఇది తీసుకో, సరదాగా గడుపు. నీ రోజు ఎలా గడిచింది ఈ సిటీ చాలా అద్భుతంగా ఉంది. కదా? యా, నీ రోజు ఎలా గడిచింది? ఈ క్లయింట్స్ బాగా ఇబ్బంది పడ్డారు, కానీ వాళ్ళని గెలిచానని అనుకుంటున్నా. యా, అవును. నైస్ కెమెరా. యా, ఈరోజే కొన్నాను. ఆ డబ్బుని దానికోసం ఖర్చు చేసావా? ఆ, యా, నా ఉద్దేశం, సారీ, అది వింతగా ఉందా? నేను దాన్ని పూర్తిగా లేదు. తిరిగి తీర్చేయగలను. లేదు. నిజంగా? క్యూట్ గా ఉంది. నీకు ఫోటోగ్రాఫర్ ఆట ఆడాలని ఉందా? బట్టలిప్పే.
నా బేబీ ఫస్ట్ టైం ప్యారిస్ వెళ్తున్నాడు. ఆమె దగ్గర నీ కోసం ఇంకా పనుంటే నా ఉద్దేశం నువ్వు ఫుల్ టైం ఆమె అసిస్టెంట్గా ఉండొచ్చేమో. యా నాకు తెలీదు, అది రెగ్యులర్గా చేసే పని అంతే. నాకు సంతోషంగా ఉంది. నాకెప్పుడు ప్యారిస్కి వెళ్ళాలని ఉండేది. థ్యాంక్స్ అమ్మా. ఒకరోజు వెళ్తావు, నిన్ను తీసుకువెళ్తాను, మాటిస్తున్నాను. అంతవరకు ప్యారిస్ నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఐఫెల్ టవర్. దాని గురించి చెప్పు. ప్యారిస్ ఎలా ఉంది? ప్యారిస్ గురించి Alright. చెప్పు. పొద్దున్నే చెప్తాను, ఒట్టు ఖచ్చితంగా చెప్తాను. ఓకే. జెట్ లాగ్ అంతే, నేను అలసిపోయాను. టైం డిఫరెన్స్. Yeah. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. యా. ఆల్ రైట్. లవ్ యూ మామ్. గుడ్ నైట్. ఐ లవ్ యూ. ప్యారిస్. హే హాయ్. నేను ఎలా ఉన్నావు? నేను నిన్ను బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అంటే థ్యాంక్స్ చెప్పడానికి. నాకు ప్యారిస్లో చాలా అద్భుతంగా గడిచింది, అందుకే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్రైడే నైట్ కుదురుతుందా? అమ్మా, ఆమె పేరేంటి? అమ్మా. నాకు తెలుసు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. యా, ఎందుకంటే మేము ఇప్పుడే కలుసుకున్నాం. అందంగా ఉంటుందా? దేవుడా, తర్వాత ఆమె సోషల్ సెక్యూరిటీ నెంబర్ అడుగుతావా? యా, తను అందమైంది. యా, తను చాలా అందమైంది. నాకు ఆనందంగా ఉంది. ఆమె నీ భార్య అయితే నేను ఇంకా సంతోషిస్తాను. అమ్మా, చెప్పా కదా, అది మా ఫస్ట్ డేట్. కమాన్. అంటే మీరిద్దరూ ఏమి అమ్మా, నాకు బలం తిరిగి వస్తున్నట్టుంది. ఈరోజు బయటికి వెళ్తాను. బహుశా నేను
సెలూన్లో అపాయింట్మెంట్ తీసుకుంటాను. సరే మంచిదమ్మా. చాలా అందంగా ఉన్నావు. మై హ్యాండ్సమ్ బాయ్. థ్యాంక్స్ అమ్మా. హే ఇలారా. ఓ, ఈ నాటకంలో నా ఫ్రెండ్ ఉంది. నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. బహుశా నీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు అంతా అయిపోయింది. కీస్ ఇక్కడ పెడుతున్నాను. ఈ ఇంటి గురించి నాకన్నా ఎక్కువ విషయాలు నా పని వాళ్ళకి తెలుసు. రేపు నేను ఆమెను వదిలి వెళ్ళిపోయిన తర్వాత క్రిస్టీన్ ఇక్కడికి వచ్చి నాతో పాటు పుట్టింటి నుంచి తీసుకొచ్చిన వస్తువులను ప్యాక్ చేస్తుంది. వాటిని నాకు పంపేలా నేను చూసుకుంటా. సో నీకు ఎలా అనిపించింది? అది బాగుంది. ఆ డ్రింక్ తీసుకుందాం. నాకు తెలుసు ఇది ప్యారిస్ కాదు, కానీ లేదు లేదు, అది గొప్పగా ఉంది. ఏంటి అది గొప్పగా ఉంది. బానే ఉన్నావా? యా, నా పని గురించి ఆలోచన అంతే. దాన్ని బుర్రలోంచి తీసేయి. కాస్త టెన్షన్ తగ్గించుకుందాం. ఇంతకీ నీకేం కావాలి? ఓ ఓ సారీ, ఆమెకి తనకేం కావాలంటే నాకు ఒక ఓట్కా మార్టిని డ్రై ఒక ట్విస్ట్ ఇవ్వగలవా ప్లీజ్? నేను అదే తాగుతాను. ఓకే, ఇప్పుడే తీసుకొస్తాను సార్. యా, హే, నిన్ను బయటికి తీసుకొచ్చింది నేను, గుర్తుందా? అది గొప్పగా ఉంది. అలియట్, హే, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. యా, నువ్వు అద్భుతంగా చేసావు. యా. హాయ్ సోఫీ, నైస్ టు హావ్ యు. నీకు ఎలా అనిపించింది? లేదు, సీరియస్ గా చెప్తున్నాను, నువ్వు అద్భుతంగా చేసావు. ఓ శామ్, తను సోఫీ. సోఫీ తను నా ఫ్రెండ్ శామ్. హాయ్, చాలా గొప్పగా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక డ్రింక్ తీసుకుంటావా? నీకు ఒక కంగ్రాచులేషన్స్ డ్రింక్ ఇప్పించండి. తప్పకుండా వోడ్కా సోడా లైమ్. నా ఫ్రెండ్ కోసం ఒక వోడ్కా సోడా లైమ్ ఇస్తావా? ఇంకా ఒక మోడల్లో కావాలి. ఒక మోడేలో. మేము పనిచేసే దగ్గర కలిసాం. అండ్ ఇది క్రేజీ, కానీ లాస్ట్ వీక్ మేము కలిసి ప్యారిస్కి వెళ్ళాం. వెయిట్, ఏంటి? సీరియస్లీ? యా, చాలా అద్భుతంగా ఉంది. అదొక వర్క్ ట్రిప్. ఒక స్నేహితుని తీసుకుని వెళ్తే బాగుంటుంది అనుకున్నా. వై నాట్? యా. యా, మేము అక్కడ ఒక సూపర్ వైల్డ్ షోకి వెళ్ళాం. అది ఒక క్యాబరేలా ఉంది, కానీ సూపర్ క్లాసీగా ఉంది. అక్కడ థ్యాంక్స్. అక్కడ ఇద్దరు డాన్సర్లు ఉన్నారు, ఒక మగాడు ఇంకా ఒక అమ్మాయి. థ్యాంక్ యూ. వాడు ఆ అమ్మాయి స్ప్లిట్ చేస్తుంటే ఆమెని తన తల మీద పైకెత్తేస్తాడు. బే, మనం ప్యారిస్కి ఎప్పుడు వెళ్తున్నాం? మన ఇద్దరు సీరియస్ రెగ్యులర్స్ కాగాని. ఓకే, సో త్వరలోనే కావచ్చు. లాస్ట్ ఈరోజు ఆమె ఎంతో అద్భుతంగా ఉంది కదా. యా, అంతేకాదు, చాలా హాట్గా ఉంది. నాకు లేట్ అవుతుంది, ఇంకా చాలా పని చేయాలి. సో మీరు మాట్లాడుకోండి, కంటిన్యూ. ఓ బేబీ, నీకు ఇక్కడ నచ్చకపోతే ఇంకెక్కడికైనా వెళ్దాం. నాకు నిజంగా పని ఉంది. ఐ హావ్ టు గో. మీ ఇద్దరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అగైన్ ఆన్ యువర్ ప్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే అది శ్యామ్, కంగ్రాట్స్. సోఫీ సూపర్ నైస్ గా కనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ కూల్ మ్యాన్. ఓ యా, యా, తను సోఫీ అద్భుతమైన అమ్మాయి. యా, కానీ సూపర్ బిజీ, యునో. అచ్చం ఒక బాస్లా. అరే, ఇప్పుడే గుర్తొచ్చింది, తనకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. తనకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఇప్పుడే వచ్చేస్తాను. Yeah, ఓకే? sure. నువ్వు ఓకేనా? అఫ్ కోర్స్. ఎందుకు? అంటే అదేంటో తెలీదు. మనం ఒక నైట్ అంతా గడుపుతున్నాం అనుకున్నాను, కానీ చివరికి ఇలా జరిగిపోయింది.
నాకు రేపొద్దునే ఒక మీటింగ్ ఉంది. నాకెంత ఉబలాటంగా ఉందో చూసావా? నీళ్ళు కానీ ఎక్కువసేపు ఉండలేను. ఐఎమ్ సారీ, నేను త్వరగా వెళ్ళాలి. సరే సరే, నాకు అర్థమైంది. కంగారు పడుకో. నేను క్యాబ్ కాల్ చేశాను, వచ్చేస్తూ లేదు ఉంటుంది. లేదు, మరేం పర్వాలేదు. థ్యాంక్ యూ. ఈ రాత్రి చాలా బాగా జరిగింది. మళ్ళీ థ్యాంక్స్. ఎంజాయ్ చేసావని అనుకుంటున్నాను. ఒక్క క్షణం ఆగు. ఐఎమ్ సారీ. ఆ హాల్ అవతల వైపు ఉంటున్న నా రూమ్మేట్ కొంచెం క్రేజీగా ఉంటాడు. ఎవరు లేరు, నువ్వు వెళ్ళొచ్చు. యా. Elliot Cosma. యా.
చేరవేయడానికి, వాటాదారులతో నేరుగా సంభాషించడానికి, ఇంకా బ్రాండ్ అవగాహనను పెంపొందించడానికి ఒక వేదికను అందిస్తుంది. అయితే ఇందులో కూడా సమస్యలున్నాయి. ముఖ్యంగా నియంత్రణ, నమ్మకాన్ని నిలుపుకోవడం వంటివి సవాల్ కావచ్చు. అది ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ చేసే చర్య. ఎఫ్డిఐ లాంటి సంస్థలు నిర్దేశించిన కఠినమైన నిబంధనలకు మనం కట్టుబడాలి. చూస్తుంటే స్క్రోలింగ్ ఆపండి. మీకు కిస్మిస్ ఇష్టం లేకపోతే ఓట్మీల్ రైజిన్ కుకీస్ కూడా నచ్చకపోవచ్చు, కానీ మీకు ఇవి ఖచ్చితంగా నచ్చుతాయి. ఎందుకంటే వాళ్ళు కిస్మిస్లకు బదులు చెర్రీలను ట్రై చేశారు. అందుకే చెప్తున్నాను, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నిజానికి ఇది ఇంగ్లీష్ భాషలోని అత్యంత గందరగోళపరిచే వాక్యాల్లో ఒకటి. నాకు అన్ని చోట్ల ఈ వైరల్ భాస్కరే కనిపిస్తోంది. అందరూ ఇది తమ రూపాన్ని మార్చేస్తోందని చెప్తున్నారు. మనందరం కూడా ఈ బాధని అనుభవించిన వాళ్ళమే. ఇలా చూడండి, మనందరం ఆలోచించిన దాన్ని బట్టి చూస్తే నా మంచం మీద నేను స్థిరంగా ఉన్నాను. బహుశా దీన్ని కొట్టి పారేసింది నేనే కావచ్చు. I've been in my head, yeah. Static in my bed, but maybe I'm the one who struck this out. Movie in the clouds, yeah. Memories so loud, but I can't find the knob to turn this down. హాయ్ సోఫీ, ప్యారిస్ ఎలా ఉంది? It was great. నీకు కొన్ని చాక్లెట్స్ తీసుకొచ్చాను. thank you. Taste it. See you later. Have a great day. See you. You too. Surprise me, paranoid, silver linings. He's denying, I can feel him trying. Love, surprise me, paranoid, silver lining. Is it just a game with you? 'Cause I've been running away from you. I'm afraid I feel the same as you. The same as you. The memories I make with you change me to a saint for you. What you thought don't make it true. So let me lie next to you. One kiss can drown all the voices in my head. No more యా, అది అలానే జరిగింది. ఆల్మోస్ట్ డన్. ఎస్, ఇంకెంతో లేదు. ఏం జరిగింది నాకు తెలిసి? నాకు నిజంగా ఏమాత్రం తెలీదు. వాళ్ళు ప్యారిస్ లో ఉన్న ప్రెజెంటేషన్ ని ఇష్టపడ్డారు. యా వెల్, మరి వాళ్ళు వేరే కంపెనీలతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మీ అంత కన్ఫ్యూజన్ గా ఉన్నాను, కానీ మనకి మరొక ఛాన్స్ ఇవ్వమని వాళ్ళని ఒప్పించాను. వాళ్ళు నెక్స్ట్ వీక్ టౌన్ లోకి వచ్చేసరికి నేను ఒక కొత్త ప్రెజెంటేషన్ ని సిద్ధం చేస్తా. ఓకే గ్రేట్, నేను నీకు హెల్ప్ చేస్తాను. డేవిడ్, నేను ఇది చూసుకుంటాను. ఓకే, నేను బోర్డుకి చెప్పాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ. నాకు అనుమానం లేదు, నువ్వు ప్యారిస్లో బాగా చేసి ఉంటావు. అవును. నిన్న రాత్రి వచ్చినందుకు థ్యాంక్స్. ఓ యా, ఆఫ్ కోర్స్, నీ సెల్ గొప్పగా ఉంటుంది. నీ నోట్స్కి థ్యాంక్స్. ఈ వీకెండ్ ఫ్రీయేనా? ఈరోజు వివరాలన్నీ చూసాం. అతి త్వరలో ప్రపోజల్ వస్తుందని ఆశిస్తున్నాం. అది ఎప్పటికీ రావచ్చు సోఫీ? హే, మనం వీటన్నిటిని దారుణంగా అమ్మేద్దాం. అయితే బుధవారం అమ్మేద్దామా? యా, బుధవారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Yeah, We'll welcome. meet you again. Yeah, nice నైస్ టు meeting you. మీట్ యూ. ఇట్స్ గ్రేట్ ప్లెజర్. క్యారెన్, Nice to meet you. ప్లెజర్. మంచిది. See you నీతో బయట again. దాకా వస్తా, అతను దింపొస్తా. ఓకే, యా, సీ యూ. సరేనా? మనం రేపు వెళ్తా. కలుద్దాం. యా, సీ యూ. ఒక డ్రింక్ తీసుకుంటావా? వాళ్ళు కిల్లర్ నెగ్రోని చేస్తారని విన్నాను. లేదు, నేను తాగలేను. ఐఎమ్ సారీ, కానీ ఇదొక మంచి మీటింగ్. ఏమంటా? యా, బాగా జరిగింది. సీ యు లేటర్. Okay, bye. బాయ్. Hey, sexy.
హే, నువ్వెలా ఉన్నావు? చూడు ఎలియట్, నీతో నేను గొప్పగా గడిపాను, కానీ నీకు నిజం చెప్పాలి, మనం ఒక మంచి మ్యాచ్ అవుతాం అనుకోను. నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. కింద నీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నారు. అతను మొండిగా ఉన్నాడని, ఎలైట్ ఏదో పేరని సెక్యూరిటీ చెప్పాడు. అతనికి ఇప్పుడే కిందకి వస్తున్నానని చెప్పు. ష్యూర్. ఇంతకీ అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు అలా మెసేజ్ చేయడం నమ్మలేకపోతున్నాను. ఇంకా నాతో అబద్ధం కూడా చెప్పావు. ఏంటి? నువ్వెవరితోనో ఉన్నావు. లేదు, ఎవరితోనూ లేను. అయినా అది నీకు అనవసరం. అలా ఎందుకు అనుకున్నావు? ఎందుకంటే నేను అలా అనుకున్నాను. అసలు నేనేం తప్పు చేశాను? నథింగ్. ఐఎమ్ సారీ, నీకు తప్పుడు అభిప్రాయం కలిగించుంటే. ఏమన్నా తప్పుడు అభిప్రాయమా? ఏమో నాకు తెలీదు, కానీ ఎవరైనా మనల్ని విమానంలో ప్యారిస్కి తీసుకువెళ్తే దాన్ని ఏమంటారు? అదొక ఫన్ ఐడియా అనుకున్నాను. ఫన్ ఐడియానా? యా, నీకు ఫన్ గా అనిపించలేదా? ఆఫ్ కోర్స్ అనిపించింది, అందుకే బాధగా కూడా ఉంది. వెల్, బాధపడాల్సిన అవసరం లేనే లేదు. మన ఇద్దరం సరదాగా గడిపాం, అండ్ అదొక గ్రేట్ మెమరీ అంతే. ఇక ముందుకు వెళ్ళిపోవాలి. చూడు, నిన్ను వదులుకోలేను. కమాన్, ఇప్పుడు ఇక మనం మూవ్ ఆన్ అవ్వాలి. నా నంబర్ బ్లాక్ చేసావంటే నమ్మలేకపోతున్నాను. సరే, ఇది నా కొత్త నెంబర్. సోఫీ, మార్నింగ్. ఒక కుర్రోడు నీ కోసం దీన్ని ఇచ్చి వెళ్ళాడు. ఇలా వచ్చి
అలా వెళ్ళిపోయాడు. తన పేరు చెప్పలేదు. విను, నాతో ఆటలాడుకో, అర్థమైందా? నా సంగతి నీకు తెలీదు. ఐఎమ్ సారీ, నేను లేట్ అయ్యాను. సారీ ఎందుకు, వచ్చేసావు కదా. థ్యాంక్ యూ, నాకు ఇది అవసరం. ప్యారిస్ ఎలా ఉంది? బిజీ, కానీ ఎప్పట్లోనే చాలా బ్యూటిఫుల్. ఈసారి నేను వస్తాను. నువ్వు రావడం చాలా బాగుంటుంది, కానీ ట్రిప్ చాలా చిన్నది. చిన్న ట్రిప్స్ గురించి మాట్లాడితే అమ్మ దగ్గరికి నేను ఒక్కదాన్ని వెళ్ళేలా చేయకు. Shit, అది ఈ వీకెండేనా? Yes. ఓ, నేను ఈ వీకెండ్ ఒక హ్యూజ్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. నీకెప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదా. ఐ నో, కానీ ఈ అకౌంట్ నన్ను సీనియర్ పార్ట్నర్ గా మార్చొచ్చు. ఓ ఎస్, ఇది ఎలా ఉందో చూడు. నీకేమైంది? అది నువ్వు నిరంతరం సెక్షువల్ ఎనర్జీని బయటకు పంపిస్తున్నట్టుగా ఉంది. దానికి నేనేం చేయలేను. వెల్, అతని ఇంటికి తీసుకువెళ్ళొచ్చుగా. నేను వాళ్ళని ఎప్పుడూ ఇంటికి తీసుకువెళ్ళను. బహుశా అతను నీకు మరీ పెద్దవాడు అనుకుంటా. కావచ్చు. నీకంటూ వేరే ఎవరు దొరకలేదా? ఓరి నాయనో, నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి. నాకు తెలుసు నీకు కావాల్సింది అదే. నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వు నన్ను పంపిన మెడిటేషన్ గుర్తుందా? సెల్ఫ్ లవ్, ఇంకా సంపూర్ణంగా ఫీల్ అవడం గురించి. నేను సంపూర్ణంగా ఫీల్ అవడానికి నాకు ఇంకొకరు అవసరం లేదు. అలా అని నేను వెతకడం లేదని కాదు. నువ్వు ఇలా నా పాజిటివ్ ఎనర్జీ మెడిటేషన్ని నాకు వ్యతిరేకంగా మార్చడం నచ్చలేదు. అది మంచిది. నేను మాట్లాడుతున్న దాని గురించి ఏమంటావు? కెటమిన్ థెరపీ గురించి మెసేజ్ పెట్టాను. ఓ యా, దాని గురించి నేను మంచి విషయాలే విన్నాను. ఓ ఏంటి, అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నావా ఏంటి? లేదు, సారీ, నేను ఏదో ప్రెజెంటేషన్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ రోజు రాత్రి వర్క్ గురించి మాటలుండవు. ఇది గర్ల్స్ నైట్ అవుట్. హే, నీకు మళ్ళీ స్కై డైవింగ్ కి వెళ్ళాలనిందా? మళ్ళీనా? ఇదిగో, నేను నీతో పెట్టుకుంటున్నాను. ఏం చేస్తావో చేసుకో. ఆ ఎలివేటర్ని పైకి పంపావా? లేదు. చాలా విచిత్రంగా ఉంది. నేను నొక్కకుండానే అది తెరుచుకుంది. అలా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. వెల్, నేను దాన్ని ఒకసారి చూస్తాను. Okay, thank you. అలాగే ఇది నీకోసమే వచ్చింది. ఎవరిని లోపలికి రానివ్వలేదు. అది తలుపు కింద నుంచి తోస్తుంది. ఓకే, ఏం చెప్పాలో తెలియడం లేదు. మనం కలిసి మాట్లాడుకుందాం, ఓకే? ఆ ప్లే తర్వాత మనం వెళ్ళిన అదే బార్లో. నీకు నాతో ఇంకేదైనా పనుందా? ఫ్లోర్ క్లీన్ అయిందా? యా.
నేను సిటీలోకి రావటం లేదు, నువ్వే నా దగ్గరికి రావాలి. ఓకే, నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఆల్రైట్, థ్యాంక్స్ జైన్. యా, థ్యాంక్ యూ. Shit, come on. अरे what? ఇప్పుడు అర్థమై ఉంటుంది వెయిట్ చేయడం అంటే ఏంటో. ఏంటి? వెయిట్ చేయడం అంటే ఏంటో. నీతో మళ్ళీ మాట్లాడాలని వెయిట్ చేసినప్పుడు అదొక నరకం. ఓకే, వెల్, మనం ఎందుకు కూర్చొని మాట్లాడుకోకూడదు ప్రశాంతంగా? నాకు డ్రింక్ కావాలి. ఐ థింక్ నీకు ఇక చాలు. జీవితం చంకనాకపోయింది. నిన్ను మిస్ అవుతున్నాను. అరే ముందు విను. ఎప్పుడు ఎలియట్ విను, ఎంతో కఠినంగా, ఎంతో సీరియస్గా. రిలాక్స్. అసలు ఇక్కడేం జరుగుతోంది ఓ, చెప్తావా? కోపం. ఏంటి? నేను బాగానే ఉన్నాను, థ్యాంక్ యూ. వెయిటింగ్ పనులు చేస్తున్నాను, ఫోటోలు తీసుకుంటున్నాను. నా ఉద్దేశంలో నేను బాగానే ఉన్నాను. కమాన్, నా పనితనం గురించి తెలుసుగా. హే, ఎలా ఉన్నారు? మీకేం కావాలి? 2 మార్టినీస్, ఒక వోడ్కా ట్విస్ట్. వోడ్కా ప్రిఫరెన్స్? వోడ్కా ప్రిఫరెన్స్? ఆల్ రైట్. నీ ప్రాబ్లం సామే కదా. నిన్నొక ఫ్రెండ్ షోకి తీసుకువెళ్లకుండా ఉండాల్సింది. ఇంతలో ఆమె చెత్త బాయ్ ఫ్రెండ్ వచ్చారు. నిన్నది బాగా ఇబ్బంది పెట్టినట్టుంది. నేను ఒక డబుల్ డేట్ పరిస్థితిని అసలు ఊహించలేదు. తీసుకోండి. ఒక ట్యాబ్ స్టార్ట్ చేయాలా లేక? వద్దు, దీంతో ఆపే ప్లీజ్. నేను ఇప్పుడే వస్తాను. ఆ రాత్రి నువ్వు నాకు దూరమైనట్టు అనిపించింది. అంతా ఫాస్ట్గా జరిగిపోయింది. అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు మరొకరిని ఇష్టపడతావు, తర్వాత మనసు మార్చుకుంటావు. అలా ఎలా చెప్పగలవు? మనం మన జీవితాల్లో వేరు వేరు ప్లేసెస్లో ఉన్నాం. మళ్ళీ మొదలు పెడదామా? హాయ్ హాయ్ హాయ్, నా పేరు ఎలియట్. నైస్ టు మీట్ యూ. నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నా ఆఫీస్ నా ఇంటికి దూరంగా ఉంటానని. చెప్పేది అర్థమవుతుందా? నువ్వు నీ సిస్టర్ కంటే హార్ట్గా ఉన్నావు. నువ్వు ప్రామిస్ చేయడం లేదు. నాకు ప్రామిసులు చేయాల్సిన అవసరం లేదు. నేనేం పిల్లాన్ని కాదు. మనం మళ్ళీ మొదలు పెడుతున్నామని మర్చిపోకు. హాయ్, నిన్నే. హాయ్ హాయ్, నేను ఎలియట్. నైస్ టు మీట్ యూ. హాయ్ హ్యాండ్సమ్, నైస్ టు మీట్ యూ. నేను సోఫీ. నీ పనికి నేను ఒక పెద్ద ఫ్యాన్ని. నిజానికి నీ ఫోటోలో కొన్నిటిని కొనాలనుకుంటున్నాను. అవి అమ్మకానికి కాదు. ఇదిగో తీసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. నువ్వు డబ్బుతో ఎవరినైనా కొనగలననుకుంటున్నావు కదూ? చూడు, ఈ సిటీలో నీతో పాటు బయటకు రావడానికి ఇష్టపడే చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వెళ్ళి వాళ్ళని వెతుక్కో.
పిచ్చిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. నన్ను అలా పిచ్చి అని మాత్రం అనుకు. నేను పిచ్చోని కాదు. సరే ఇక్కడే మొదలు పెడదాం. పట్టు. ఏంటి? అచ్చం నన్ను వదలు, ప్యారిస్లో లాగా. నన్ను వెళ్ళను. హోల్డ్ ప్లీజ్. యా, డైరెక్ట్ బయోక్యామ్ నుంచి. ఎవరు? తప్పకుండా లోపలికి రా. ఎస్, నిన్న రాత్రి గురించి ఆలోచిస్తూ ఇప్పుడే చేత్తో నాకు సిటీలో ఉన్న వేరే ఆడవాళ్ళొద్దు. నాకు నువ్వే కావాలి. నాకు తెలుసు నీకు కూడా నేను కావాలి. మనం ఎంత అనుభవించామో ఆలోచించు. ఎంతో అందంగా, ఎంతో పర్ఫెక్ట్గా. అనుకుంటే ఆ అనుభూతి మళ్ళీ పొందొచ్చు. నా ఉద్దేశంలో నువ్వు ఇంకాస్త ఓపెన్ మైండెడ్గా ఉండాలి. మనం తిరిగి ప్యారిస్కి వెళ్ళాలేమో. ఏదేమైనా సరే మళ్ళీ మనం ఒకటే ఎందుకు నా ప్రయత్నం మానను. నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. సర్లే, బహుశా నువ్వు పనిలో బిజీగా ఉండుంటావు. ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నాను, కానీ త్వరలోనే కలుస్తాను. చెప్పేది విను. No, ఓకే, నేను నీకు చాలా స్పష్టంగా కొన్నిసార్లు విచిత్రంగా ఉంటాడు, కానీ ఒక స్టాకర్ అనలేను. అంత ఎక్కువ క్లోజ్ కాకపోయినా ఒకసారి అతనితో మాట్లాడినా. ఓ లేదు, థ్యాంక్ యూ. కానీ నా ఉద్దేశంలో అది అతన్ని ఇంకా ఉద్రేకపరుస్తోంది. అంటే అది అతను ఇంతకు ముందు ఇలా ఎప్పుడైనా చేశాడేమో అని తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని నేనే హ్యాండిల్ చేస్తున్నాను. కానీ అతను కనుక ప్రమాదకరమైన వాడైతే బహుశా నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళాలేమో. ఈ స్టేజ్లో వాళ్ళు దీని గురించి ఏమి చేయరు. అతను నీకెలా తెలుసు? కేటివ్ వెయిటివ్ పని. నాకు కాస్త క్రష్ ఏర్పడింది, కానీ తన ఇంట్రెస్ట్ చూపించలేదు. నీ అదృష్టం. అతని గురించి బాధగా ఉంది. ఖచ్చితంగా హాట్గా ఉంటాడు, కానీ తనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారనుకోను. అండ్ అతని రూమ్మేట్ సంగతి ఏంటి? అసలు ఆమె ఎవరు? రూమ్మేట్? అతను తన తల్లితో ఉంటున్నాడు. ఆమెకు ఒక రకమైన ఆటో ఇమ్యూన్ లేదా ఫెటిగ్ లాంటిది ఏదో ఉంది. నాకు తెలీదు, తన జనంలోకి రాదు. బహుశా ఈ ఎపిసోడ్ ఏదో అలాగే జరిగిందయి ఉంటుంది. అతను నీతో ప్రేమలో పడినట్టు అనిపిస్తోంది. లైక్ నువ్వు అతన్ని సెకండ్ డేట్ కోసం ప్యారిస్ తీసుకువెళ్ళావు. నేనెప్పుడు వెళ్తూ ఉంటాను, అంత వింతగా ఏం అనిపించలేదు. అతని లాంటి వాడికి అదొక పెద్ద విషయం.
హే బేబీ, భలే సెక్సీగా ఉన్నావు. నేనెక్కడున్నానో కనిపెట్టు. నువ్వెందుకు దాక్కుంటున్నావు? నీకు నిజంగా పిచ్చి పట్టింది. హేయ్! ఆగు, ఆగమంటున్నాను కదా, ఆగు. ఐఎమ్ సారీ. నాకు ఏమవుతుందో ఏమాత్రం తెలియటం లేదు. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి అనుభవం నాకు కాలేదు. నేనెప్పుడు ఇలాంటి ఫీలింగ్ కోసమే కలలు కనేవాడిని, కానీ అది సాధ్యమని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే దారుణమైన షిఫ్ట్లో పనిచేసేవాడిని, పేచెక్ నుంచి పేచెక్ గొడ్డులా పనిచేసేవాడిని, అంతే, అంతకంటే ఏమీ తెలీదు. కానీ ఇంతలో నిన్ను కలిశాను, నా ప్రపంచం మొత్తాన్ని నీలో చూడగలిగాను. కానీ నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా ఊహించలేకపోయాను. ఐ లవ్ యూ సోఫీ, ప్లీజ్ నాకు మరో ఛాన్స్ ఇవ్వు. నేను ఇవ్వలేను. నువ్వు ఇవ్వగలవు. నాకు ఇవ్వాలని లేదు. ఛా, నువ్వు ఒక బజార్ దానిలో ప్రవర్తిస్తున్నావు.
సోఫీ. ఎవరినైనా పైకి పంపించావా? లేదు. ఎలివేటర్ డోర్ మళ్ళీ ఓపెన్ అయింది. ఐఎమ్ సో సారీ. నేను ఎవరినైనా పంపిస్తాను. ఓకే, ముందు దీన్ని బాగా చేయించు. ఎస్, అది అలాగే. అంతే. యా, నీ కోపంగా ఉంది, అర్థమైంది. కమాన్, యా, కమాన్, యా. 1 2 1 2 1 2 కమాన్, 1 2. యా, ఎందుకంటే నేను లాస్ట్ వీక్ బయటికి వెళ్ళాను. నా నైబర్ అతను క్రానిక్ ఫాటిక్ అన్నది నిజం కాదని, నేను ఒక సైకోసోమాటిక్ అని, నాకు అందరికీ ఉండే ఎగోరాఫోబిక్ లాంటిది ఏదో ఉందని చెప్పాడు. అలాగే మీ నైబర్ కి ఏం తెలుసు? యా, తర్వాత అక్కడ రేడియేషన్ కూడా జరిగింది. ఐ మీన్ ఆ సెల్స్ లో ఆ వైఫై వాటన్నిటితో. అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓ హే బేబీ. ఓ దిస్ ఇస్ సోఫీ. ఇతను నా కొడుకు ఎలియట్. సోఫీ ఒక పెద్ద మెడికల్ రీసెర్చ్ కంపెనీ నుంచి వచ్చింది. ఈమె హౌస్ కాల్స్ చేస్తుంది. ఈమె నేను ఒక మంచి క్యాండిడేట్ని అవుతానంటుంది క్లినికల్ ట్రయల్ కి. అలాగే నేను నమ్మగలవా? నేను వెళ్తున్నాను. మిమ్మల్ని కలవడం చాలా గొప్పగా ఉంది. మీరు మా ఆఫీస్ ని కాంటాక్ట్ అయినప్పుడు ఇంకొన్ని మాట్లాడుకుందాం. ఓకే. హే హాయ్, సో నైస్ టు మీట్ యూ. బాయ్ ప్యాగీ. ఓ బాయ్ బాయ్ నౌ బాయ్. హనీ, నువ్వు అలసిపోయినట్టు కనిపిస్తున్నావు. మరి ఎక్కువ దూరం పరిగెత్తుంటావు. బేబీ ఇది చూడు. నేను ఒక ప్రోటీన్ షేక్ చేస్తా, స్ట్రాబెర్రీ ఇంకా మ్యాంగో ఫ్లేవర్తో. ఓకే, ఇది కొత్తది, చాలా బాగుంటుంది. నువ్వే గెలిచావు కాబట్టి మా అమ్మను వదిలే. తెలుసురా నువ్వు నా దారికి వస్తావని.
నేను ఇందాకే విన్నాను. ఐఎమ్ సో సారీ. ఫ్రెంచ్ వాళ్ళు ఇంకో గంటన్నరలో ఇక్కడ ఉంటారు. థ్యాంక్ గాడ్ వాళ్ళేమీ చూడలేదు. అయితే ఏంటి? సోఫీ, నీకిది అస్సలు నచ్చదు, కానీ ఈ ప్రెజెంటేషన్ని నేను లీడ్ చేస్తున్నాను. లేదు, చెయ్యవు. నేను రాత్రి పగలు పని చేశాను కేవలం ఈ ప్రాజెక్ట్ మీద. దిస్ ఇస్ మై అకౌంట్ డేవిడ్, ఇది నాది. I'm ఆ sorry. లోపల వాళ్ళు నా ఒక కోసం సీనియర్ చూస్తున్నారు. పార్ట్నర్గా ఇది నీకు నేనే నేను చేస్తున్నాను, అవసరం. అర్థమవుతుందా? నాతో పెట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను కదా. సారీ, లేట్ అయ్యాను. నైస్ టు సీ యూ అగైన్. బోంజోర్. థ్యాంక్ యూ డేవిడ్, ఇంతవరకు నా బదులు చేసినందుకు. So lovely to see you. Baby. Baby. ఏం జరిగింది? Baby. Baby. Oh my God. అమ్మా, Baby. ఏం జరిగింది? నాకు ఒక అమ్మాయి కలిసిందమ్మా. తనే నా భార్య. తనే నా భార్య.